పితామహ పత్రిజీ గురువుగారైన సదానంద యోగి గారి ఆనాపానిసతి ద్వారా ధ్యానం తెలుసుకొని మరి ఆ ధ్యానంలో సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరిస్తూ సత్యంలో జీవించారు. మరి మన చేత ఆ సత్యాన్ని ఆచరింపచేయడానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రాలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివెన్నో సత్య మార్గంలో వాళ్ళని ఆచరింపచేశారు. శైలజ మేడం గారి ఈ 2 సంవత్సరాల క్రితం, ఇది 3వ సంవత్సరం మేడం, విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. స్వర్ణమాల మేడం గారి ఆధ్వర్యంలో శైలజ మేడం గారి విజన్ ద్వారా వచ్చిన ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క లక్ష్యం, ఎజెండా ఏంటంటే ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్గా చేయటం జరుగుతుంది. రోజుకు 10 గంటల ధ్యానం, సార్ చెప్పినట్లుగా 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు కులకాంక్షంగా థియరీగా ప్రాక్టికల్స్ కూడా మరి మేడం గారు చేయటం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ ఏంటంటే కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, అందరూ పత్రిజలమే అనే సమభావం తీసుకొని రావడానికి నేచర్తో అనుసంధానం, పాటల ద్వారా డ్యాన్సుల ద్వారా చేసి దాంట్లో కూడా చైతన్యం పొందవచ్చు అని ఎన్నో కాన్సెప్ట్ చేస్తున్నారు. ప్రతి చోట అంటే 15 ఈ 2-3 సంవత్సరాలకి 15 చోట్ల చేశారు మేడం. మరి ఈ నెల 27, 28, 29 విజయవాడలో మనకి ఈ 3 రోజులు జరుగుతుంది మేడం. ఓకే అమ్మా, ఈరోజు మనకి ధ్యానదాత డాక్టర్ చెరుకూరు వెంకటలక్ష్మి గారు వచ్చారు. వారి ధ్యాన అనుభవాలను మనం తెలుసుకుందాం. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. వినిపిస్తుందా మేడం? ఎస్ వినిపిస్తుంది. ఓకే మేడం. విశ్వధ్యాన జగత్ పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానరాలైనటువంటి స్వర్ణమాల పత్రిజమ్మ గారికి శిరసాభివందనములతో, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్య టీం వారందరికీ కూడా, శైలజ మేడం ఇంకా ఎవరెవరో తెలియదు నాకు, ఆ టీం మెంబర్స్, ఈ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సుమా మేడం, ఇంకా ఎవరో నాకు లలిత మేడం గారికి అందరికి కూడా ధన్యవాదాలు. కుమారి మేడం ఇప్పుడు నన్ను వెల్కమ్ చేసుకున్న వారికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ చెరుకూరు వెంకటలక్ష్మి. నేను ధ్యానానికి చేరింది 2019 మార్చి నెల 31వ తేదీన. ఈ ధ్యాన జగత్తులో నేను పునర్జన్మం ఎత్తుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పత్రిజీ గారి ప్రబోధాలు అన్ని చోట్ల, స్కూళ్ళల్లో ప్రతి చోట్ల కూడా చెప్తూ, ఇంటింటికి వెళ్ళి ధ్యానం నేర్పిస్తూ, క్లాసులు తీసుకుంటూ, ఇలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెస్ట్ లేకంటే టైం వేస్ట్ చేయకుండా, పత్రిజీ గారు చెప్తున్నారు కదా, టైము, నీళ్లు, అన్నము దేని కూడా మనము సమయాన్ని వృధా చేయకూడదు అని, అలా వృధా చేయకుండా నేను చేస్తున్నా. ఈరోజు ఏంటంటే పత్రిజీ గారు చెప్పినటువంటి బంగారు వచనాలు. ఎలాగంటే, నేను ధ్యానానికి చేరిన తర్వాత 2019 మార్చి 31వ తేదీన నేను ధ్యానం దీనికి చేరుంటాను. కానీ ఆ సంవత్సరం జనవరి బుక్, ఫిబ్రవరి బుక్ 2 తెప్పించుకొని నేనేం చేస్తున్నానంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను పత్రిజీ గారు ఏమి వ్రాసి ఉంటారు, ప్రబోధాలు ఆయన ఏమి చెప్పుకుంటాడు, కొన్ని ఇస్తుంటారు కదా, ఆయన కొటేషన్స్, నీతి వాక్యాలు ఇస్తూ ఉంటారు కదా, అవి మాత్రం నేను డేట్ వైజు, ఇయర్ వైజు, పేజ్ వైజ్, పేజీ నంబరు, డేట్ నంబరు, మళ్ళా డేటు, మళ్ళా ఇయర్ ఎంటర్ చేసుకొని ప్రతి ఒక్క కాన్సెప్ట్ను నేను రాసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఏదైనా చదవాలనుకునే ఇష్టం ఉన్నప్పుడు
అన్ని పుస్తకాలు తిరగేయాలంటే కష్టం అవుతుంది. అందువల్ల ఒక నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నాను అనమాట అన్ని. ఈ పుస్తకము అతి పవిత్రమైనటువంటి బుక్. ఎందుకంటే పత్రిజీ గారు తీసుకొని దాన్ని చదివి చాలా ఆనందపడ్డాను. ఈ ఐడియా ఎందుకు వచ్చింది నీకు అన్నారు పాములు పెంచినప్పుడు. గురూజీ, ఎప్పుడైనా మీ వాక్యాలు చదువుకోవాలంటే ఏ బుక్ లో ఉంది ఎక్కడుందని వెతకడం కష్టం కదా అన్ని పుస్తకాలలో. అందుకని నేను ఒక బుక్ లో సపరేట్ గా రాసుకున్నాను అనేసరికి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఏంటంటే వారు చెప్పినటువంటి ఆ ఒక అద్భుతమైనటువంటి జీవము కలిగినటువంటి అమృత వాక్యాలను ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఈ సమయం దొరికింది. ఈరోజేమో మన ఈ పత్రిజీ మహిళా చైతన్య ఈ టీం వారికి చెప్పాలని నాకు ఆయన కలిగించాడు. నాకు ఆ ఆలోచన కలిగించి దాన్ని వెతుక్కున్నాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నాయని ఆయన చెప్పినటువంటి వాక్యాలు. పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, జీవితము ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుందట. ఈ రోజు జరిగింది రేపు జరగదు. ఈ రోజు తిన్న భోజనం రేపు తినలేము. ఈ రోజు జరిగిపోయిన సంఘటనలు రేపు ఉండవు. ఈ రోజు పడినటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆనందమే ఉండొచ్చు, దుఃఖమే ఉండొచ్చు, ప్రతిదీ కూడా రేపనే దానికి ఉండదు అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుందంట, కొత్తగా ఉంటుందని చెప్పినారు ఆయన. ఇది ఎప్పుడు జనవరి 2019 జనవరి బుక్ లో వచ్చిందన్నమాట. ఇది జనవరి బుక్ లో వచ్చినటువంటిది ఇది. అలా ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి కొత్త జీవితమే జీవిస్తామన్నమాట. ప్రతిరోజు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలన్నమాట. మనం గతాన్ని గురించి చింతించుకొని అయ్యో నిన్నట్టు జరిగిపోయింది, మొన్నట్టు జరిగింది, నిన్న ఎవరో మనల్ని ఇట్లా తిట్టారు, ఈ రోజు ఎవరో ఇట్లా అన్నారు, ఇవి లేకుండా ఫ్రెష్ గా బాగా ఎప్పటికప్పుడు కొత్తగా జీవితం ఎప్పుడు కూడా వినూతనంగా ఉండాలన్నమాట. జీవితం ఎప్పుడు హ్యాపీగానే సాగిపోవాలని చెప్తున్నాను పత్రిజీ గారు. అంటే దుఃఖం ఉన్నా కూడా దాన్ని మనము పట్టించుకోకూడదు. దుఃఖించేవాడు జ్ఞాని కాదట. మరి ఒక్క క్షణం క్రింద జరిగినటువంటి ఉన్నటువంటి జీవితం ఇంకొక క్షణంలో ఉండదు. మార్పులు జరుగుతుంటాయి అన్నమాట. ఈ రోజే రేపటి రేపే. ఎప్పుడు కూడా ఈ యొక్క అలా ఉండడానికి అసంభవం అన్నమాట. నిన్నటి జరిగిందే ఈ రోజు ఉండాలని లేదు. జీవితం ఒకలాగా గల పారేటువంటి సెలయేరుతో సమానం అన్నమాట. కొత్త నీళ్లు పైన వస్తా ఉంటాయి, పాత నీళ్లు కొచ్చుకొని వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. అంటే ఎన్నో బాధలు చూడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపులే, ఒక తల్లి ఉంటుంది, ఒక బిడ్డకు జన్మనియాలి. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ బిడ్డను మోసుకొని ఆ ప్రసవ వేదన అనేది భయంకరమైనటువంటి వేదన. ఆ వేదన పడేప్పుడు ఏమంటుంది, వద్దురా నాయన, ఇంకా వద్దు, పిల్లలే వద్దు, ఈ బిడ్డ ఒక్కటి ఉంటే చాలు అని నేను అనుకుంటుందంట తల్లి. కానీ మళ్ళా ఆ బిడ్డ ముచ్చట్లు చూసుకుంటానే ఆ బిడ్డ మైమర్పిచ్చేస్తుంది అన్నమాట. తన చిలిపి మాటలతో చక్కటి ముద్దుగా తిరగటము, చేయటము, ఇవన్నిటితో. అంటే మళ్ళా కొత్తగా ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది అంటే పాత నొప్పులు మర్చిపోతుంది అన్నమాట. ఆ నొప్పి మాకు గుర్తుంటే మళ్ళీ ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది ఆ తల్లి. ఈ కాలంలో అంటే ఒకరికి ఇద్దరికే స్టాప్ చేస్తున్నారు. ఆ కాలంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా ఎంతమంది, ఒక్కొక్కళ్ళు 12 మందిని కూడా జన్మనిచ్చుకున్నారంట. అది ఇంట్లలో కాన్పులై. అంటే వాళ్ళకు ఏది కూడా ఎప్పటికప్పుడే కొత్తగా. ఈ క్షణం ఉన్నది మరో క్షణం లేదు. జీవితం గలగల పారే సెలయేటితో సమానం కాబట్టి కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు కొచ్చుకొని పోతుంటాయి. కాబట్టి దుఃఖం అనే దాన్ని మనము పర్మనెంట్ గా పెట్టుకొని ఉండలేమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారే వెళ్ళిపోయినారు. ఆ దుఃఖం, ఎంత దుఃఖంలో ఉన్నానో, కానీ అది ఇప్పుడు లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనం ధ్యానంలో కాబట్టి దుఃఖానికి
మనము ఛాన్స్ ఇవ్వకూడదట. అలా చెప్తున్నారు ఆయన. దృష్టి లోపం కూడా ఉంటుంది. దృష్టి లోపం ఉన్న వాళ్ళు అంటే అజ్ఞానంతో ఉండే, ఆత్మజ్ఞానం లేనివారు. దృష్టి లోపల అంటే ఏమని? అంతరాత్మ. దృష్టి అంటే పైన చూసే చూపు కాదు. ఆత్మజ్ఞానం లేనివారు వాళ్ళు దృష్టి లోపలు అన్నమాట. ఎప్పటికప్పుడు కూడా పాత జీవితాన్నే అనుభవించాలనుకుంటారంట వాళ్ళు. కొత్తగా మారదాం ఈ లైఫ్, ఏదో ఆధ్యాత్మికంగా వెళ్దాము, ఈ జీవితం ఇది శాశ్వతం కాదు, మరి ఇదంతా మనకు శాశ్వతం కాదు, కొత్తగా మారదాము, సంసారంలోనే సంసారంతో ఉంటూ నిర్మాణం తెచ్చుకుందామని అనుకోరట. ఎవరో అంటే అజ్ఞానులు పాత జీవితాన్నే అలవాటు పడి ఉంటారన్నమాట. జీవిస్తున్న ప్రతి క్షణంలో కూడాను నూతనత్వాన్ని పొందేదానికి ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు ఆత్మ యొక్క విస్ఫోటం ఏంటంటే, కళ్ళు తెరిచి చూసినప్పుడు ప్రతి క్షణంలో మార్పులు జరగాలన్నమాట. కొంతైనా ఎప్పుడు పాడిందే పాడరా పాసిపళ్ళు పీరు అనకుండా జీవితము ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉండకూడదు, దాన్ని మానుకోవాలి. అందుకని దానికోసం వీటన్నిటిని కూడా మనము జయించుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి క్షణము కూడాను నూతనత్వాన్ని ఆస్వాదించుకోవాలి, వెల్కమ్ చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్పులు చెందుకొని ఉండాలన్నమాట. దాని యొక్క ఫలితం ఏమిటంటే, ఎలా వస్తుంది మనకంటే ధ్యానం వల్ల. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిలుపుకొని కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుండేదనే కాదు, నిశ్చలమైన మనసుతో కూర్చోవడము ధ్యానం. కోరికలతో ఆలోచనతో కూర్చుండే ధ్యానం కాదన్నమాట. అప్పుడు నిజానికి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు ధ్యాని కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా దుఃఖం అనేది లేదు, మనం తెచ్చిపెట్టుకుంటేనే వస్తుంది. చావు అన్నది అసలు లేనే లేదని చెప్తున్నారు. అంటే దేనికి? శరీరాన్ని పొందినటువంటి ఈ దేహం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడా దేహానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. దేహానికి మాత్రమే మరణం, ఆత్మకు మరణం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే అలా ఎవరైతే అనుకొని ఉంటారో చావు లేదు, పుట్టుక లేదు అనుకొని ఎవరైతే ఉంటారో అక్కడ వారికి దుఃఖం ఇంకెక్కడి నుంచి వస్తుంది? దుఃఖమే ఉండదన్నమాట. ఆత్మజ్ఞానం లేనప్పుడు దుఃఖాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు తెలియకుండా పోతుందో దుఃఖాన్ని అనుభవిస్తాము. మంచి జరిగినా చెడ్డ జరిగినా, పిల్లోళ్ళు పరీక్షలు ఫెయిల్ అయిందన్నా, పిల్లోళ్ళు అభివృద్ధి కాలేదన్నా, ఇంట్లో అన్నిటికీ మనకు సమృద్ధిగా జరగలేదన్న ప్రతి దానికి కూడా అయ్యో ఏం జన్మో, ఏమో అది ఏం కర్మో, ఎందుకు మాకు జరిగిందని ప్రతి క్షణం అయ్యో తలగొట్టుకుంటారంట, ముఖ్యంగా ఆడవాళ్ళని. అలాంటి వీక్నెస్ పోగొట్టుకోవాలంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం కలగాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనము మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాటికి అవి పనులు చేసుకొని పోతా ఉంటాయి అన్నమాట. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? ప్రపంచంలో మీరు ప్రేమతో బ్రతకండి. ప్రేమ, లౌకిక ప్రేమ, అలౌకిక ప్రేమ రెండు ఉన్నాయన్నమాట. తల్లి ప్రేమ, లౌకిక ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే ఏమిటంటే ఎంతో ఇష్టంగా ఉండటం కాదు, ఏమిటో ఇది అని ఆలోచించి ప్రతి ఒక్క మగ ప్రాణితో కూడా మనము ఆప్యాయతకంగా ఉండాలన్నమాట. ప్రేమ, ప్రీతి, విశ్వాసంతో మన బంధువులతోనే కాదు, మన కన్న బిడ్డలతోనే కాదు, వేరే ఎవరైనా కూడా ఏ మగ ప్రాణి కనిపించినా కూడా అది ప్రేమ. దాంట్లో అలౌకిక ప్రేమ అనేది ఏమిటంటే, అనాదిగా కూడా మన కవులు గాయకులు ఫస్ట్ క్లాస్ గా ఏమేమన్నీ వ్రాస్తూనే ఉన్నారన్నమాట. కవులు రాస్తా ఉన్నారు, దాని వెంటపడి వాళ్ళు పాటలు రాయటం కానీ, రచనలు రచించడం కానీ చేస్తానే ఉన్నారు. కానీ లాస్ట్ వాళ్ళకు
సత్యరూపమైనటువంటి ప్రేమను అర్థం చేసుకోవడము చాలా కష్టమంట. ఆ సత్యం అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ధ్యానము. సామాన్యులకి ఇది బోధపడదు, ధ్యానులకు మాత్రమే. పండితులు పామరులు వీళ్ళందరూ కూడా అనుభవము. సామాన్యుల సామాన్యులకు అర్థం కానటువంటిది అన్నమాట ఇది. సామాన్యులంటే ధ్యానం చేయకుండా ఉండే వాళ్ళకు ఇది అర్థం కాదు. ప్రేమ అనేది సకల ప్రాణికోటి పైన కూడా అప్పుడే చెప్పినాను కదా, సహజంగా ఉన్న మైత్రీయ భావము, మైత్రీయ భావము, ఐక్య భావము కలిగి ఉండేటువంటి మరి తదాత్మిక భావం ఉండాలన్నమాట. అనేది ప్రత్యేకమైనది ఏమి కాదు, సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి ఇది బ్రహ్మతత్వం అన్నమాట. సకల జీవులు కూడా ఒకటే, సకల జీవులు ఉండే శ్వాస ఒకటే, ఆ దేవుడు ఒకడే ఉన్నారని ఎవరైతే ప్రేమ భావనగా భావించుకుని ఉంటారో వాళ్ళు అది లౌకిక ప్రేమ అంటారు. అలౌకిక ప్రేమ ఏమిటంటే, వాస్తవంగా ఏమంటే ప్రేమ అన్నది అంతర్గతమైనటువంటి ఇది. బ్రహ్మజ్ఞాన వాటిని అన్నమాట ప్రేమ అనేది. అందరిలో రాదు ప్రేమ. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళలో ప్రేమగా కొంతమంది కోపంగా ఉంటారు, కొంత ఎక్కడెక్కడో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం ఉంటారు అన్నమాట. మరి అలాంటి వారు బ్రహ్మజ్ఞానులే. అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మజ్ఞానులే అని చెప్తున్నాడు పత్రిజీ గారు. తెలుసో తెలియకపోయినా కూడా అంతర్గతంగా అందరూ బ్రహ్మమే, అందరం బ్రహ్మమైపోయినామన్నమాట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా అంతర్గతంగా మన అంతర్భావంలో ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఈ ప్రేమ, ప్రీతి, విశ్వాసము, దయా, దాక్షిణ్యము, సత్యంగా మాట్లాడము, సుగుణంగా నడుచుకోవటము ఎవరైతే వీళ్ళందరూ కూడా బ్రహ్మస్వరూపులే అని చెప్తున్నారు పత్రిజీ గారు. అంతర్గత వాహిని బహిర్గతంగా పొంగి పొరలిపోయేటట్టు అయినప్పుడు అదే మనకు మహాబ్రహ్మజ్ఞానులైతం అన్నమాట. అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ చెప్పడము, వాళ్ళ కష్టాన్ని తొలగించడము, వాళ్ళ బాధను తొలగించడము చేసిందంతా అది బ్రహ్మజ్ఞానం. ఇంకా తల్లి ప్రేమ సామాన్యమైనది కాదు. తల్లి ప్రేమను వర్ణించడానికి సాధ్యం లేదు. తల్లి ప్రేమ అనేది అద్భుతమైనటువంటి పిచ్చిగా నీలే తల్లి. ఆ తల్లి ప్రేమ అంటే ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆ బిడ్డ పైన అంత మమకారం పెట్టిన్నాడు అన్నమాట దేవుడు. ఆ తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఎక్కడన్నా బయటికి పోయినంటే అయ్యో ఇంకా రాలేదే నా బిడ్డ, ఎక్కడ పోయిందో రాలేదే ఎదురు చూస్తుందంట తల్లి. ఆ బిడ్డ చదువుకొని ఇతరులు ఎన్ని తిట్టినా కూడా అయ్యో నా బిడ్డను ఎందుకట్టి తిడుతుందని బాధపడుతుందంట తల్లి. ఎంత కష్టమైన జన్మనిచ్చి ఆ బిడ్డ తనకై తాను లేచి తనకై తాను తిరిగి అన్నం తినేంత వారి దాకా తల్లి ఎంత సేవ చేస్తుందో, ఆ తల్లి రుణము, గురువు రుణము తీర్చుకునే దానికి ఎవరు సాధ్యం లేదంట. ఎవరికి ఉండకూడదు. నేను తీర్చుకున్నానప్ప, మా అమ్మ నాయన సేవ చేసినాను నేను తీర్చుకున్నాను అంటారు కానీ వేస్ట్. అది అనరాని మాట. ఎవరు కూడా గురువు, ఇప్పుడు మన గురువు గారే ఉన్నారు పత్రిజీ గురుజీ. ఈ మరి శ్వాస మీద ధ్యాస అనేది మన గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి. దీంట్లో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే ఉచ్ఛ్వాస, సతి అంటే కూడుకొని ఉండేదని చెప్పి దీన్ని మన గురువులైనటువంటి సదానంద గురూజీ గారు పెట్టినటువంటి భిక్షం మనకి ఇది. ఆ గురుదేవులు మరి ఎంత గొప్ప శిష్యుడు అంటే, శిష్యుడు దొరకడం కూడా కష్టమే కదా. మంచి శిష్యుడు దొరకడము, మంచి గురువు దొరకడము, మంచి తల్లిదండ్రులు దొరకడం, మంచి భర్త దొరకడము, మంచి ఫ్రెండ్స్ దొరకడం, మంచి బిడ్డలుగా దొరకడం కూడా పూర్వజన్మ స్ఫూర్తం ఉన్న వాళ్ళకేనంటాయి లభించేవి. మరి మన పత్రిజీ గురువుకి ఇచ్చిన మాట కోసం ఆయన చెప్పినాడు అంట, సుభాష్ మరి నేను
బాడీ వెకేట్ చేస్తున్నాను, నాకు ఎక్కడ మంచి స్థలం చూడన్నారు. ఎంత కష్టపడి ఆయన ఎవరో రామిరెడ్డి అని ఆయన జతలో ఉన్న ఆయన తిరిగి 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 ఆ కర్నూలు దగ్గర నందవరం అనే దీంట్లో వాళ్ళదే స్థలం, ఆ రెడ్డిదంటారు స్థలం చూసి ఆయన మరి గురువుకి ఇచ్చిన మాట కోసం ఆయనకు సమాధి అయ్యేదానికి స్థలం చూపించారు. ఆయనకి ఇచ్చిన మాట, నా నా మాట నెరవేర్చాలి సుభాష్ అని చెప్పి అడిగినారు. తులసి దళంలో చాలా క్లీన్ గా రాసినారు గురుజీ. ధ్యానం నేర్పించడం, స్వాధ్యాయం, సత్సంగం, శాకాహారం గురించి, అహింసో పరమ ధర్మ. మరి ఇలాంటి ఒక గురువుకి ఇచ్చిన మాట కోసం ఆ మహానుభావుడు మరి అంత తల్లి కన్నా ఎక్కువగా తీసుకున్నాడు ఆయన. తల్లి బిడ్డ పైన ఎంత మమత చూపిస్తారో అలాగా గురువు యొక్క మాటకు అంత ప్రేమ చూపించి అంత పట్టుదల చేసే ఆ మహానుభావుడు మనకి ఈరోజు ఈ ధ్యానం అనే ఒక కవచాన్ని మనకు తొడిగి ఆయన వెళ్ళిపోయిన, ఆయన ఎక్కడ వెళ్ళలేదు, ఆయన మరుగునున్నారు. ఆత్మ సుడిగాలిలాగా విజృంభించి ఆయన ఉన్నప్పటికన్నా ఇప్పుడు మూడింతలు నాలుగింతలుగా బ్రహ్మాండంగా చెలరేగి, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు చేయాల్సిన పనులన్నీ నెరవేరుస్తూనే ఉన్నారన్నమాట. అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉంటే, ఆయన ఒక తల్లి మనకు, తల్లి తండ్రి గురువు దైవం అంతా ఆయనే. తల్లి ప్రేమ చూపిస్తాడు ఒక్కొక్కసారి తెలుసా గురూజీ. మరి అట్లాంటి ఆయన తల్లి గురించి ఎంత గొప్పగా రాసినారు చూడండి. ఆ తల్లి సకల సృష్టిలో కూడా ఒకే విధంగా ఆమె ఆ ఉంటుందంట బిడ్డలతో. నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు నాలుగు రకాలు చూపేదంట తల్లి ప్రేమ. అందరూ సమానమే. కాకుంటే ఎవరన్నా మెతగ్గా ఉంటే వాడిపోయిన అయ్యో వీడు మెతకోడే అని వాడిపైన కొంచెం దయ చూపిస్తుందంట. బాగా యాక్టివ్గా ఉండే బిడ్డ గురించి బాధపడదన్నమాట. కానీ మనవాళ్ళు ఏమనుకుంటారు, వాడంటే నీకు చాలా ప్రేమలేమ్మా, నేనంటే నీకు ప్రేమ లేదు అంటారు ఈజీగా. కానీ తల్లికి అలా ఉండదు. మరి అలాంటి దీంట్లో ఐక్య భావన ఉంటుందన్నమాట తల్లిలో. తల్లి బిడ్డ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరింత ఆమె భవిష్యత్తు గురించి యోచన చేస్తుంది. తల్లి బిడ్డ భవిష్యత్తు గురించి మన పత్రిజీ గారు మన గురించి యోచన చేసినట్టు, మనము బిడ్డలమే కదా, పితామహ అన్నారు కదా ఆయన. పితామహులు కాబట్టి మనందరం బిడ్డలమే. మన గురించి ఎంత చక్కగా మనకు ఈ ధ్యానం అనే కవచాన్ని తొడిగి వెళ్ళిపోయినారు ఆయన. అందువల్ల మనకి ఎలాంటి బాధలు కూడా మనము తట్టుకునే శక్తి ఇచ్చినాడు. యోచన కెపాసిటీ దొరికింది మనకు. ప్రతిదానికి బాధపడము, ప్రతిదానికి లొంగిపోము, ప్రతిదానికి దుఃఖించము. ఇప్పుడు ధ్యానులకు వేరే వేరే వాళ్ళకు, అజ్ఞానులకు జ్ఞానులకు వ్యత్యాసం ఇదే అన్నమాట. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా బ్రహ్మజ్ఞానులే అని చెప్తున్నాడు ఆయన. అందుకనే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటాడు ఆయన. అంటే ప్రతి ఒక్కరి ఆత్మ కూడా దైవ స్వరూపులై ఉన్నారు. దైవానికి ఈక్వల్ గా, అంటే దైవం ఎక్కడైతే శాంతి సమాధి గుణాలు, ధర్మము, సత్యము, ధర్మము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మదేవత ఉంటుంది అన్నమాట. ఆ ధర్మదేవతే దేవుడు కదా. మరి అలాంటప్పుడు అంత ఇదిగా మనకు చెప్పించున్నాడు అనమాట. ఈ లౌకిక ప్రేమ ఆది నుండి కూడా ఉంది అన్నమాట. ఆది నుండి తుది వరకు కూడా ఈ ప్రేమలు, ఈ యొక్క దీని గురించి మనకు బాగా చెప్పినాడు. చేయవలసిన పనిని చేస్తే పొందవలసింది పొందుతావు అన్నాడు. నువ్వేమి చేస్తావో అది చేస్తే నీకు దొరకాల్సింది, పొందవలసింది పొందుతావు. ఏమి చేయకుండా మధ్యకు చెల్లకుండా వెన్న వస్తుందా మనకి? పెరుగులో ఏళ్ళ తెచ్చెట్టు కొట్టినామంటే వేళకి తగులుకుంటుంది వెన్న. అదే కవ్వం పెట్టి చిలుకున్నారంటే ముద్ద వస్తుంది అన్న. కష్టపడాలా, నువ్వేం చేస్తే అదే. ఇతరులను నువ్వు స్నేహంగా చూస్తే అది సంసారం. మరి మనతో మనము స్నేహం చేస్తే అది నిర్వాణం. మనకు సంసారముకే కావాలి, నిర్వాణము కావాలి.
అన్నది పత్రిజీ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఒక పాయింట్. చిన్నతనం నుండి కూడా పత్రిజీ గారు ఇలాగనే ఆమె ఆదిలోనే అంశపాదం అన్నట్టు స్టార్టింగ్ లోనే మనము ఎడవట్టు అయిపోతాం. అంటే చేయాల్సింది చేయకుండా అయ్యో నేను ఇది చేసినాను, ధ్యానం చేస్తే అన్ని బాగా అయితే అంట, మరి మాకు ఏమీ జరగలేదంట. నువ్వు చేస్తే కదా జరిగేది. ఏది చేయకుండానే ఫలితాన్ని ఆశించకుండా చేయాలి, ఏది చేసినా కూడా. మరి అందుకనే చెప్పినారు 18 సూత్రాలు మనకి ఏం చెప్పినారు చూడండి పత్రిజీ గారు. సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి. అది సక్రమంగా తప్పకుండా క్రమం తప్పకుండా ఎవరైతే అభ్యసిస్తారో ఆనాపానసతి అనే ఆ ధ్యానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు అన్ని కూడా హరించిపోతాయన్నమాట. పాపాలు ఏమి ఉండవు ఆయనకు. అంటే రోగం ఉండదు, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో, లేచి పనులు చేసుకోవాలంటాము, పనికి పోతే డబ్బులు వస్తాయి, డబ్బు వచ్చిందంటే ఆనందం, ఇంట్లో అన్ని విషయాలు చూసుకుంటాము. అందుకని భోగకారిణి ఇది, అన్ని విధాలా చేయమని చెప్తుంది. నెంబర్ 1 వచ్చి సరి అయిన ధ్యానం చేయాలని. నెంబర్ 2 వచ్చి సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను మనము చదవాలన్నమాట. చదవాలి, ఇతరులు కూడా ఒకవేళ చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చదివి చెప్పాలి. ఉదార స్వభావంతో ఉండకూడదు అన్నమాట. యోగానంద పరమహంస గారు, ఓషో గారు, మరి అనిల్ సెట్ గారు, టోర్కో సెరాయి దారియన్, వీళ్ళందరూ కూడా ఇత్యాది మహానుభావులంతా కదా గ్రాండ్ మాస్టర్స్, వీళ్ళందరూ కూడా రాసినటువంటి పుస్తకాలను, గ్రంథాలను మనము అభ్యాసము చేయడం నేర్చుకోవాలన్నమాట. నెంబర్ 3 వచ్చి ధ్యానానుభవాలను అందరికి పంచుకోవాలి. మనకు జరిగింది మనమే చూసుకోకూడదు. మనకు ఏం జరిగింది ఇతరులకు చెప్తే, వాళ్ళు ధ్యానం చేయబట్టి వాళ్ళకి మంచిది జరిగింది, మనం కూడా చేద్దామని ఒక పట్టుదల వాళ్ళకు ఉంటుందట. ఇతరులతో పంచుకోవటం, అందరికీ ధ్యానం నేర్పించడం, అందరికీ ధ్యానానుభవాలు మాటలు పూర్ణంగా నిక్కచ్చిగా అంటే నిష్టగా తెలపడం. వాళ్ళకి ఎప్పుడు అంటే ఏమంటారు, మోటివేషన్ చేయటం, వాళ్ళకి కరెక్ట్ గా మనము తెలపాలన్నమాట. నంబర్ 5 వచ్చి పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణమి ధ్యానాన్ని సామూహికంగా చేస్తే చాలా బాగుంటుంది. పిరమిడ్ లో చేస్తే ఇంకా 3 అంత అవుతుంది. ఈ పౌర్ణమి ధ్యానాన్ని తప్పకుండా సామూహికంగా ధ్యానాలు చేయడం చాలా గొప్పదని చెప్తున్నారు. నంబర్ 6 ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ లో వెళ్ళి ధ్యానం చేయండి. మామూలుగా చేసేదానికన్నా పిరమిడ్ లో మనకు 3 అంతలు మనకు శక్తి కలుగుతుంది. సామూహిక ధ్యానంలో బాగా దొరుకుతుంది. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా మనము పిరమిడ్లు ఏదో ఒకటి చిన్నగానైనా సరే పెట్టుకోవాలని. ఇప్పుడు పత్రిజీ గారు కొంచెం చాటుకుపోయిన తర్వాత పిరమిడ్లు జాస్తి కట్టేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పట్టినా పిరమిడ్లే, ఇళ్ల పైన పిరమిడ్లే. పిరమిడ్లు మస్తుగా కడుతున్నారు. నేను కూడా వెంకయ్య స్వామి ధ్యానాలయమని పిరమిడ్కు నేను ప్రారంభించున్నాను. మరి ఆయనే అది ఎప్పుడు నెరవేరుస్తాడో చేయాలి, ప్రారంభంలో ఉన్నాను. ప్రతి ఒక్కడు కూడా పిరమిడ్. ఎందుకంటే ఆ పిరమిడ్ లో అంత ఇది ఉందన్నమాట. ఎప్పుడో పాతకాలం వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు శవాలు పెట్టుకోవడానికి చేస్తున్నారని బ్యాడ్ ఇంప్రెషన్ పుట్టిస్తున్నారు మనకు. కానీ పిరమిడ్ అనేది అదొక రక్షణ. మనకు 3 శక్తి, ఆ యొక్క శక్తి మనకు దొరుకుతుంది అన్నమాట. ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడము, ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ లో ఏర్పాటు చేసుకోవడము. నంబర్ 7 ఆలోపతి, హోమియోపతి మెడిసిన్లు వదిలేయండి. మందులు వద్దు. నో మెడిసిన్,
నో ఇంజెక్షన్, నో ట్రీట్మెంట్. ధ్యానంతోనే మీరు మీ యొక్క అనారోగ్యాన్ని, అంటే ఈ హెడ్ ఆఫీస్ తల ఎప్పుడైతే కూల్గా ఉంటుందో శరీరం నుండి అవయవాలన్నీ కూడా సక్రమంగా పనులు చేస్తాయి. ఎప్పుడైతే మనకు తలకు బాగా పని పెడతామో సన్న సన్న నరాలన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మన శరీరంలో అన్ని స్పేర్లు ఉన్నాయి. 2 కిడ్నీలు ఉన్నాయి, 2 లంగ్స్లు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. కానీ స్పేర్ ఒకటే, తల మాత్రం ఒకటే అన్నమాట. దాన్ని చెడిపోకుండా చూసుకోవాలి మనం. ఎంతని పెడతా ఉంటావు దానికి, ఒకటేమైనా సగ పెడతా ఉంటే లోపల అతి సున్నితమైనటువంటి మెదడు ఉండేది లోపల. అతి సన్నని నరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మెల్ట్ అయిపోయినాయి అంటే మతిమరుపు అయిపోతాము, మతి తప్పిపోతాము, మనమే నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఆలోచనలు చేయవద్దు, ధ్యానం చేయండి. సమయం దొరికినప్పుడంతా ధ్యానం చేసి మనలో ఉన్నటువంటి ఈ యొక్క వేదనలన్నీ తొలగించుకున్నాము. నంబర్ 8, కోడిగుడ్లలో సహా మాంసాహారమే. మాంసాహారం కొంతమంది చెప్తారు, గుడ్డు వెజిటేరియన్ తినండి అబ్బా అని చెప్తారు. ఎలా వెజిటేరియన్ అయింది? కోడి పుట్టుకున్నా కూడా మెడిసిన్ కోడి నుంచే రప్పిస్తున్నారు కదా గుడ్లు. ఒక 2 సెకండ్లు అట్టపోయి ఇట్లా వస్తానే పిల్లలు వస్తున్నాయి. దాంట్లో మరి ప్రాణం ఉంది కదా. ఎందుకు ఒక జీవిని మనం హింసించడము? కోడిగుడ్డేనే కదా, ప్రతి ఒక్క ఎగ్ గుడ్లు ఎక్కడైనా సరే. అందుకని కోడిగుడ్లు మాంసాహారం, దాన్ని త్యజించండి. శాకాహారంలో ఉండేటువంటి శ్రేష్టత, మరి పరిమిత ఆహారం అయితే యుక్తాహారంగా తీసుకోండి. ప్రతివిధి గారు చెప్తున్నారు, తీసుకునే భోజనం కూడా యుక్తాహారంగా ఉండాలి, మితాహారంగా తీసుకోవాలి. కానీ నిరాహారంగా ఉంటే ఇంకా మంచిది అంటారు. భోజనం తీసుకునే దాంట్లో కూడా భయంకరంగా తినకూడదు అన్నమాట. దొరికింది లెమ్మని బ్రతికే దానికోసం తినాలి, కానీ తినడానికే బ్రతకూడదు. అంటే కొంతమందికి తిండిపైన అతి ఆశ ఉంటుందన్నమాట. అది పనికిరాదు. యుక్తాహారం భుజించండి అని చెప్తున్నారు. నంబర్ 9, ప్రకృతిలో సమజీవనం గడుపుతూ ఉండడము. ఇతోధికంగా అడవులలో ట్రెక్కింగ్ చేయటం. ఎందుకంటే అడవుల్లో ప్రకృతి మాత వడిలో కూర్చొని మనం ధ్యానం చేస్తే అంతకన్నా మించిన ఆ యొక్క విశ్వ చైతన్య శక్తి మనకు లభిస్తుంది అన్నమాట. నంబర్ 10, ప్రత్యేక వేషధారణ ఉండకపోవడం. అంటే ధ్యానులం అని చెప్పి మనము వైట్ వేసుకోవడము, డ్రెస్సులు చేంజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కర్మకాండములు. ఇప్పుడు కర్మకాండములు అంటే ఒక మనిషి చనిపోతాను దానికి వాళ్ళకు దినాలంటే ఇవన్నీ అలాంటి చేయకూడదు అని చెప్తున్నారు. ఆత్మ వెళ్ళిపోయింది, ఈ వ్యర్థమైనటువంటి కాండములు చేయకూడదని. నంబర్ 11, చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ధ్యానం నేర్పించడము చాలా శ్రేష్టము అని చూడండి. అందుకనే నేను ఒక ఇది చేస్తున్నాను. ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పిస్తే ఆ కడుపులో ఉండేటువంటి బిడ్డ పుట్టుకతోనే ఒక ధ్యాని పుడతాడన్నమాట. అందువల్ల దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరున్నా కూడా ధ్యానంతో బిడ్డతో మాట్లాడుకోండి. బిడ్డ ఊకొడుతుంది. ఎట్లంటే మన పురాణాలు ఎన్నో చూస్తున్నాము. అభిమన్యుడు ఆ అర్జునుడు సుభద్రతో మాట్లాడుతూ ఉంటే పద్మయోగం గురించి అడిగిందని మాట్లాడుతుంటే ఆమె ఎప్పుడో నిద్రపోయింది, కానీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎంత చక్కగా ఊకొట్టింది. ఆ కృష్ణ పరమాత్ముడు పరమ రహస్యం తెలిసినాడు కాబట్టి. ఎందుకంటే అభిమన్యుడు కంసుడు అన్నమాట. కంసుడు ఇతను సంకుతుడు, ఇతని చేతిలో నేను చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అధర్మాలను చూసుకోకుండానే కొన్ని కూడా దేవుళ్ళు అంటే దైవికంగా ఉండేవాళ్ళు కూడా స్వార్థం చూపిస్తుందా. మరి ఆ లోపల
పద్మవ్యూహంలోకి వెళ్ళేదాకా చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు అర్జున ఏంటయ్యా ఈ వేళగాని వేళలో ఆడవాళ్ళతో ముచ్చట పెట్టుకున్నావా నిద్రపని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే మొదటి నుంచి ఒక ప్రహ్లాదుడు కూడా అలాగనే నారద మహర్షి ఆమె కడుపులో ఉండగానే నారాయణ నామ మంత్రాన్ని జపించాడు, హరినామస్మరణాన్ని చెప్పాడు అన్నమాట. అందుకు పూర్వం తరతరాల నుంచి వస్తుంది కాబట్టి మన బిడ్డ. అందుకని చూడండి, గర్భవతులుగా ఉన్నప్పుడు ఉన్న తల్లిదండ్రులు తల్లి భర్త తాగుడు పోతే హింస పెడుతున్నప్పుడు ఆ హింసకు భరించలేక అలాగే ఉంటుంది. దాన్ని బిడ్డ కూడా పంచుకుంటుంది. అథవా అనారోగ్యంతో ఉన్న ఆ అనారోగ్యం బిడ్డకు వస్తుంది. ద్వేషంతో ఉన్నది ఆ ద్వేషం బిడ్డకు వస్తుంది. తల్లి ఏం చేస్తుందో బిడ్డకు అది వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, ముఖ్యంగా ఇది మహిళా పత్రిజీ మహిళా చైతన్య ధ్యానం కాబట్టి మనకు ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే గర్భవతులుగా ఉన్నటువంటి వారు మంచి భావంతో ఉండండి, పుస్తకాలు చదవండి, మంచి దైవికమైన బుక్స్ చదవండి. పత్రిజీ గారి ఎన్ని వస్తున్నాయి మనకు టీవీలో, అవి చూసుకోండి. ద్వేషం పెట్టుకోకుండా నా భర్త తాగి ఏ జామకొత్తంలో ఆయన వచ్చింది ఈయనట్టు వచ్చిండు, మా ఎత్తట మా మామిట్ట అని వేదన పాలు కాకుండా ఉంటుంది. గోరు చుట్టుపైన రోగలు పోతున్నట్టు ఎంతో మహాతల్లులు అనుభవిస్తున్నారు. లేనిదేమీ లేదు, భయంకరంగా ఉంది. కానీ అయినా కూడా తల్లులారా, మీకున్న ఇప్పుడు ఆడ మనుషుకున్నటువంటి ఆ ఒక్క నిదానము, ఓర్పు ఆ భూదేవితో సమానంగా పోల్చారు కాబట్టి అన్నిటిని కూడా సహించుకొని, దయచేసి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ చెప్తున్నాను, ముట్టుతావు తప్పినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు దాకా కూడా హ్యాపీగా ఉండండి. మంచి పుష్టికరమైనటువంటి భోజనం తినండి, శుభకరమైనటువంటి వార్తలు వినండి, పుస్తకాలు చదవండి. మన బిడ్డలను పుట్టుకతోనే ధ్యానులుగా మనం కంటాము, ధ్యానులుగా బయటకు తీసుకొద్దాం. అది పత్రిజీ గారి యొక్క కోరిక. అందుకనే చెప్తున్నారు చూడండి, 11వ వచ్చి చిన్న పిల్లలకి చిన్నతనంలోనే ధ్యానం నేర్పించమని చెప్తున్నావు. తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించాలి. ఇది పత్రిజీ గారి యొక్క కోరిక. మరి నంబర్ 12, ప్రతి ఒక్కరు కూడా గురువులుగా తయారు కావడము, శిష్యులుగా కాక మాస్టర్లుగా. మరి మధ్యం ఉండేది కేవలం స్నేహమే. మాస్టర్లుగా అందరూ కూడా విరాజిల్లాలి అంటున్నారు. ఎవరు గురువు కాదు, ఎవరు శిష్యుడు కాదు, ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే. పత్రిజీ చెప్తున్నారు కదా, నేను గురువును కాదు, నేను కాదు గురువును, మీ శ్వాసే నీ గురువు అని చెప్తున్నారు కదా. అందుకని నంబర్ 13, ధ్యాన శిక్షణ కార్యక్రమాలు డబ్బు తీసుకోకుండా చేయడం. మరి ఇది గొప్పగా చెప్తున్నారు అన్నమాట. ధ్యానానికి ఎక్కడన్నా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా, గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలము స్నేహమే, అంతవరకే. 14 వచ్చి విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా అది నిషిద్ధం చేయాలన్నమాట. ఆత్మ సత్యారాధనకే అంకితం అవ్వాలి, విగ్రహారాధన చేయకూడదు అంటున్నారు. 15, ఎవరి జీవితం సమస్యలను వారే స్వయంగా స్వంతహా ధ్యాన శక్తితో పరిష్కరించుకోవాలను. 16, గృహస్థి జీవితాన్ని ఆత్మానందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో బ్రేలు పెట్టకుండా పోవడం మంచిది. ఇతరుల జీవితంలో ఇద్దరు అక్కడ భార్యాభర్తలు జగడం చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలో పోయి న్యాయం చెప్పకూడదట. చెప్పినోడు తప్పుడోడవుతాడు, వాళ్లే మంచి అవుతారు అన్నమాట. 17, అన్ని గ్రామాల్లో కూడా అన్ని పట్టణాలలో కూడా పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నిర్మించవలేను.
విధిగా నెలకొల్పవాలని చెప్తున్నారు ప్రతి ఒక్క ఊర్లో కూడా. 18 స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపాల్లో ప్రచురించండి. మరి ఎన్ని విధాలా చెప్తున్నారు పత్రిజీ గారు. ఆధ్యాత్మికతలో అంతా జయమే, అంతా విజయమే. ఆధ్యాత్మికతలో బుద్ధిపరమైనటువంటి ఆరోగ్యము, ఆర్థికమైనటువంటి విషయాలను కూడా మనము ఆధ్యాత్మికలోనే వ్యక్తి యొక్క జయము, సమిష్టి యొక్క విజయం దొరుకుతుందన్నమాట. ఆధ్యాత్మికతలో సర్వమంగళం. ఆత్మగా మనము వివేకాన్ని పొందడం, ఆత్మలోనే అంతా స్వచ్ఛం చేసుకుంది. స్వేచ్ఛ అన్న మౌలిక స్పష్టపరచుకోవటం అన్నమాట. ఆధ్యాత్మికత అంటే ఆది మూలం అన్నది ఆత్మని తెలుసుకోవడము. ఆధ్యాత్మికతలోనే జయము, ఆధ్యాత్మికలోనే విజయము రెండు కూడా ఉంది. ఆధ్యాత్మికతలోనే మనకు జయం ఉంది. అనునిత్యము ధ్యానము సాధన ద్వారానే మనము అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక దీన్ని సిద్ధిస్తుంది. మనకు సహజ సిద్ధంగా శ్వాసం ద్వారా మనము మరి శ్వాసను గమనించుకుంటూ ధ్యానము చేయాలి. ఆధ్యాత్మిక ద్వారానే స్వర్గం సిద్ధిస్తుందని చెప్తున్నారు అన్నమాట. మరి ఎవరైతే ఇవన్నీ కూడా ఎవరు ఎన్లైటెడ్ మాస్టర్ అంటే ఎవరు అని ఒక పాయింట్ చెప్పినారు గురూజీ. ఆత్మ యొక్క అవగాహన చూసుకున్నటువంటి వారే ఎన్లైటెడ్ మాస్టర్స్. సమాజం నుంచి సంక్రమించినటువంటి మానవ జీవితంలో ఎంత 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 ఎత్తుకైనా ఎదగవచ్చు అన్నదే మానవమానాలను అన్నింటిని కూడా జయించిన వాడే ఎన్లైటెడ్ మాస్టర్. శాస్త్రీయమైనటువంటి దృక్పథాలను అలవర్చుకున్నవాడే ఎన్లైటెడ్ మాస్టర్ అని చెప్తున్నాడు మా గురూజీ గారు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. పత్రిజీ గారు చెప్పినటువంటి 2019 ఫిబ్రవరి నెలలో వచ్చిన బుక్లో రాసినటువంటి 5వ పేజీలో రాసినటువంటి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి బంగారు వచనం ఏమిటంటే, కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. భూమండలంపై గొప్ప మార్పుకు నాంది పలికిన రోజు, భూమి తన బాలారిష్టాలను దాటి స్థిరంగా నడవటం ఆరంభించిన రోజు, భూమిపై నకారాత్మ పైగా చేయకుండా భూమండలంపై శాంతి సౌరమార్తి గుణములతో సుస్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నటువంటి వాళ్ళే. ఇది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పిఎస్ఎస్ఎం కు మహా పండుగ అయినటువంటి రోజు అన్నమాట. ఇది ఎన్ని దశాబ్దాలుగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏటికి ఎదురీది ఈనాడు నిర్వహిస్తున్నటువంటి ఈ కృషితో బ్రహ్మాండమైనటువంటి సాధించారన్నమాట. ఇక మీదట ఎదురీత లేదు. పత్రిక చెప్తాను, ఇక మీదట ఎదురీత లేదు.
అంతా వాలు ఈతే గాలివాటం మారింది అని చెప్తున్నాను అనమాట. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు భూమి పైన ముళ్ళు పొదలు నరికి దుక్కి దున్ని నారు పోసి నీరు పోసి కలుపు తీసాము. ఇప్పుడు పైరు పెరిగి చేతికి వచ్చింది. ఇక నెమ్మదిగా కోత కోసుకుంటూ ధాన్యం సేకరించే సమయం, ధాన్యం సేకరించే సమయము ఆసన్నమైనది. చూడండి, ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఊరూరు తిరిగినారు, సైకిల్లో తిరిగినాడు. ధ్యానం నేర్చుకోమని చెప్తే ఎంతో మంది వినని వాళ్ళు ఉన్నారు. వేరుశనకాయలు అమ్మాముకు, పాపము కళ్ళకాయ అమ్మాముకు, పల్లీలు అమ్మాముకు ధ్యానం నేర్పించినారు. ఎంత కష్టపడ్డారు. ఆయన పడినటువంటి కష్టము ఫలించిందన్నమాట. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేసినాడు. దేశ విదేశాలు తిరిగి మహానుభావుడు ఆ యొక్క ధ్యానం అనేదాన్ని, జ్ఞానం విత్తనాలను ప్రపంచమంతా చల్లి ఈరోజు పంట పండి పెద్ద పెద్ద వృక్షాలై ఫలితాన్ని ఇస్తున్నాయి, ఫలాలను ఇస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు మీరు ఆసన్నమైనది నిండుగా పండినటువంటి పైరును కళ్ళారా చూసుకుంటూ పోసుకుందాం అని చెప్తున్నాడు. ధ్యానపు రాసులు అందరికీ పంచుదాం అంటే ధాన్యపు రాసులు, అదే ధ్యానము. ధాన్యపు రాసులు అందరికి పంచుదాము. జ్ఞాన ఫలాలను అందరికీ చేరుద్దాము. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆటపాటలతో జ్ఞానం ప్రచారాలు చేద్దాం. ఆటలో అరటిపండుల పిరమిడ్ నిర్మాణాలు చేద్దాం. అవన్నీ ఉన్నతీకరణను వేగవంతము చేద్దాం అని చెప్తా ఉన్నారన్నమాట. ఎంత ఆయన ఆశీస్సులు చూడండి, ఎంత కోరికగా ఎలా చెప్పారన్నమాట. చూడండి ఎంత ధ్యానం చేసినామో, కష్టపడ్డామో, ఈరోజు అంతా మనకు ఫలించింది. అందరూ కూడా ఈ ధాన్యపు రాసులను పంచుకోండి, అందరికి పంచండి అంటే ధ్యానము రాసులు మనకు ఇచ్చినాడు కదా, అందరికి నేర్పించండి అని చెప్తున్నమాట. ఒక గొప్ప యుగ మార్పు వచ్చిందన్నమాట. ఇక పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా గొప్ప భాగ్యమే దొరికినది. యోగులకే భోగాలు, యోగులు కాని వారికి రోగాలు. అంటే ధ్యానం చేయని వారికి రోగాలు, ధ్యానులకు శేష జీవితం అంతా వైభోగమే. ఇక పిరమిడ్ మాస్టర్లు అనేక విజయాలను అత్యంత సునాయాసంగా సాధిస్తారు. పత్రిజీ ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సునాయాసంగా సాధిస్తారు. అవనిని అంతా కూడా సునాయాసంగా ధ్యానమయం చేస్తారు. అహింసో పరమ ధర్మ. ఇంకా శాకాహారాలు చేస్తారు, వెలుగెత్తి చాటుతారు, ఊరూరు తిరిగి అహింస పరమధర్మ అని హింస శాకాహారాలు చేస్తారు. అత్యంత సునాయాసంగా ప్రపంచ వ్యాప్తంగా అహింస సాటింపు చేద్దాము, శాకాహారమయం చేస్తారు. దశ దిశలా తిరిగి శాకాహార ర్యాలీలు చేయండి, పిరమిడ్లు నిర్మించండి, భూమండలం అంతా కూడా శక్తివంతం చేద్దాము. అయితే అత్యల్ప కృషితో సంకల్పం మాత్రంగా ఇవన్నీ సాధిస్తారు. ఆయాసం, సునాయాసం, కష్టే ఫలే, కృషితో నాస్తి దుర్భిక్షం ఇవన్నీ కూడా మరి అంతా ఫలించినాయి. మనకు అన్ని కూడా నెరవేర్చుకున్నాము. మై డియర్ మాస్టర్స్, మనము
ఇంటి నుండి స్కూల్కి వచ్చినట్లు పైలోకాల నుంచి ఈ భూలోకానికి వచ్చాము, ఈ భూలోక మండలానికి వచ్చాము, పైలోకాల నుంచి ఈ భూమండలానికి వచ్చాము. స్కూల్ ఇది, ఇది నా బెంచి, ఇది నా రూము అంటే కుదరదు. అన్నీ కూడా అవన్నీ మా ఇంటికి తీసుకుని వెళ్తానంటే కుదురుతుందా? ఇది నా రూము, ఇది నా బెంచ్ అంటాము స్కూల్లో, కానీ మన ఇంటికి తీసుకుపోయేదాన్ని కుదరదు కదా. ఇక్కడ కూడా అంతే, ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి, ఇది నా భార్య, ఇది నా బిడ్డలు, ఇది నా బంగారము, ఇది నా ఆస్తి అంటే కుదరదు. అసలు మన శరీరము మనది కానప్పుడు ఇవన్నీ మనవి అంటే ఎలా చెప్తున్నారు చూడండి పత్రిజీ గారు. స్కూల్లో కేవలం పాఠాలు నేర్చుకుని వెళ్ళినట్టే ఈ భూమండలంలో కూడా మనము వచ్చిన పని చూసుకొని మనం కొన్ని అనుభవ జ్ఞాన సాధనాలు నేర్చుకొని చనిపోయి మళ్ళీ మన స్వీయ లోకాలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ భూమండలం మీద మనము నేర్చుకునేవలసినది ముఖ్యమైన పాఠాలు ఏంటంటే బుద్ధిగా సహనంగా ఉండటం, తామరాకు మీద నీటి బొట్టులాగా మనము ఉండడము, సుఖ దుఃఖాలను సమంగా భావించుకొని ఉండాలి. మాన అవమానాలకు చదరకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ ఇదే మన సిలబస్. చూడండి ఎంత గొప్పగా చెప్పినారు. యేసు ప్రభు కూడా ఇక్కడ ఈ పాఠాలు నేర్చుకునేందుకే వచ్చాడు. శరీరంలో మేకులు దిగుతున్నా కూడా చిరునవ్వుతో భరించి దానికి నేర్చుకున్నాడు. కానీ ఆయన చెప్పాడన్నమాట యేసు ప్రభు. సిలువు పైన ఆయన మేకులతో కొడతా ఉంటే ఆ పరమాత్ముడికి చెప్తాడట, ఓ ప్రభువా, వీళ్ళు తెలియక ఏదో చేస్తున్నారు, వారిని క్షమించమని అడిగినాడు. చూడండి, ఆయన్ను సిలువ వేస్తా ఉంటే ఏస వాళ్ళని క్షమించమని దేవుడిని అడిగినాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఉండొచ్చు. మరి అలాగే భీష్ముడు అంపశయ్యపై ఉన్నా కూడా ఏమాత్రము కంప్లైంట్ లేకుండా, అంటే నాకు ఇది అని లేకుండా విష్ణు సహస్రనామాన్ని బోధించడం అనే పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చాడు. పైన లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలా లెక్కలేనన్ని లోకాలు అంటే డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. లోకాలన్నిటికీ కూడా భూలోకమే స్కూల్ కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళం కూడాను పాఠాలు ఉంటాయి. పాఠాలు లేకుండా ఇక్కడ ఎవరము రాము. పాఠాలు లేకుండా ఇక్కడికి ఎవరము రాము. ఇక్కడ ప్రజలందరూ కూడా శాకాహారులై తీరాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రజలందరూ కూడా శాకాహారులై తీరాలి, యోగులుగా అయి తీరాలి. ధ్యానం చేసి ఎప్పుడైతే షడ్వాది గుణాలను అరికట్టుకొని ప్రేమ, ప్రీతి, విశ్వాసంతో ఈ మాన అవమాన కష్ట నష్ట దుఃఖాలను లెక్క చేయకుండా మరి శాకాహారులై యోగులుగా మారాలని చెప్తున్నారు. పాఠాలు వేరు వేరు ఉన్న సత్యం ఒకటే. ఏ జీవిని చంపకూడదు, ఏ చేపను పట్టుకోకూడదు, ఏ పక్షిని బంధించకూడదు. ఎక్కడ ఎవరినైనా హింసలో జీవిస్తున్నారు అంటే వాళ్ళను ఇంకా పాఠాలు నేర్చుకోవడము మొదలు పెట్టలేదని అర్థము. ఎక్కడ ఎవరు కూడాను ఏ జీవిని ఏ రంగంలో ఉన్నా కూడా బుద్ధుళ్ళుగా మారండి, బుద్ధుళ్ళుగా జీవించి అందరము యోగులుగా ఉందాము.
యోగ జీవితాన్ని గడుపుతాము. ప్రస్తుతం ఇక్కడ మీరు శ్రద్ధగా ధ్యానం చేయడం అనేదే పాఠం నేర్చుకుంటున్నాము. శ్రద్ధగా ఒక్క మాట కూడా అటు ఇటు పోకుండా మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించడము అనే పాఠాన్ని నేను నేర్చుకుంటున్నాను. మీరు శ్రద్ధగా మనసు అటు ఇటు పోనీయకుండా వినండి అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాను. వినడం అనే పాఠం ఇది శిక్షణలో మన కర్తవ్యము. ఇలా ప్రతి పరిస్థితిలో కూడాను పాఠాలను నేర్చుకోవడానికే మనం వచ్చాము కాబట్టి పాఠాలు నేర్చుకోవడం అన్న కర్తవ్యము ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఒక్క క్షణం కూడా ఒకనొక బస్సులో కూడా కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా మన ప్రక్కన ఉన్నప్పుడు వారికి కూడా ధ్యానం నేర్పించండి. అక్కడ మనము పరోపకారం ఇదం శరీరం అన్న పాఠం నేర్చుకున్నాం కాబట్టి ఆ క్షణంలో ఆ పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ మనము ఇంకో జన్మ ఎత్తవలసి వస్తుంది. అలాగే అన్నం వృధా చేయకండి, అన్నం వృధా చేయవద్దు, నీరు వృధా చేయవద్దు. ఇవన్నీ మనకు అవి నేర్చుకోవడమే మనది తప్పు. నేర్చుకోవాలి. వాటిని నేర్చుకోవడానికి మళ్ళీ మనం పుట్టవలసి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు. అందువల్ల చాలా పర్ఫెక్ట్ గా ఉంటాము. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మన శ్రవణ సహస్రం అంటూ మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వేల కొద్ది మనుషుల్లో కొంతమంది మాత్రమే పర్ఫెక్ట్ కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వారిలో కొంతమంది పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పారన్నమాట. అలా పర్ఫెక్ట్ అయినటువంటి వారే నేడు పిరమిడ్ మాస్టర్స్ అంటాను. పిరమిడ్ మాస్టర్స్ ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా చేయరు. ఒక్క రూపాయి కూడా వృధా చేయరు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తులు మా పిరమిడ్ మాస్టర్స్ ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడరు. అందుకే వారందరూ కూడా ఈ భూమి మీద ఉన్న పర్ఫెక్ట్ మాస్టర్స్ అని పత్రిజీ గారు సెలవిచ్చి ఉన్నారు. మై డియర్ మాస్టర్స్, ఈ రోజు పత్రిజీ గారి యొక్క ప్రబోధాలు బ్రహ్మాండంగా చెప్పుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్య టీం వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అన్ని పత్రిజీ గారి